హాయ్ అండి. మా పాపకి స్కూల్ హాలిడేస్ ఇచ్చారు. ఎంతసేపు హోంవర్క్స్ అయినా మమ్మీ ఏదైనా బోర్ కొడుతుంది ఏదైనా చేద్దామంటే మేము తినగా ఖాళీగా పడున్న గులాబ్ జాము అండ్ రసగుల్లా డబ్బాలను తీసి ఇలా చిన్న ఐడియా చెప్పాను. పాపం ప్రిపరేషన్ అంతా వాళ్ళే చేసుకున్నారండి. చూడండి మా చిన్న పాప ఎట్లా ఊపుతుందో. హ్మ్. ఇంతకీ వాళ్ళ డబ్బాలతో ఏం చేశారో చూస్తారా? మా చిన్న పాప అయితే మస్తు హ్యాపీ ఫీల్ అయిందండి. అలాగే వాళ్ళకి కొంచెం మట్టి అవసరం అంటే ఏదో కొంచెం మట్టి తీసుకొచ్చి అలా ఇచ్చాను. అది కొంచెం గట్టిగా ఉందని మా పెద్ద పాప దాన్ని ఇలా చితక్కొడుతూ ఉంది. నువ్వు చితక్కొట్టు, నేను డబ్బాలో వేస్తానంటే ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఎలాగో అలాగా మెత్తగా చేసి ఆ మట్టిని తీసుకొచ్చి ఆ డబ్బాలో వేస్తున్నారు. ఇంతకీ వాళ్ళ డబ్బాలో ఏం మొక్కలు వేస్తారు నాకైతే అర్థం. సరేలే ఇప్పుడు వాళ్ళు పాపం చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్రెస్ట్ మనం ఎందుకు పోగొద్దామని చెప్పి నాకు చిన్న ఐడియా వచ్చింది. ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళతోనే వేయిద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ఆ ప్రాసెస్లోనే వీళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం. చూడండి ఇద్దరు ఎలా కొట్టుకుంటున్నారు. నేను వేస్తా అంటే నేను వేస్తా, నేను వేస్తా అంటే నేను వేస్తా అంటూ ఇద్దరు ఎలాగోలా పోటీ పడుతూ డబ్బాని ఫిల్ చేసేసారు. ఇద్దరు ఫైనల్గా పోట్లాడుకుంటూ నెమ్మదిగా కొంచెం కొంచెంగా వేస్తూ అలానే డబ్బాని ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మొత్తానికి ఎలాగోలా వేశారనుకోండి, చిన్నపిల్లలు కదా, ఆ మాత్రం అల్లరి ఉంటుంది మరి. అందులోని మా అల్లరి పిల్ల హష్మిత చిన్నది ఉందంటే ఆ అల్లరి వేరే లెవెల్ అనుకోండి, మామూలుగా ఉండదు మరి. అట్లుంటుంది మనతోని అనే టైప్ అది. సరే ఇంత అర్జెంటుగా ఏం మొక్కలు పెంచేద్దాం రా బాబు, మన దగ్గర ఏమున్నాయని ఆలోచిస్తే కొంచెం మెంతులు గుర్తొచ్చాయి. వాటిని నానబెట్టి వాళ్ళకి ఇచ్చాను. వాటిని వాళ్ళ మట్టిలో వేశారు. సో వెయిట్ ఫర్ ద రిజల్ట్స్.